డాడీ డాడీ అంటూ పిల్లలందరూ అమర్ని హక్ చేసుకొని చాలా సంతోషంగా పిలుస్తూ ఉంటారు. రాథోడ్ ఈ పిల్లలందరూ నన్ను డాడీ అని పిలిచేవారని మీరెందుకు నాతో చెప్పలేదు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే మీకు గతం గుర్తు చేయకూడదు, మీరే మెల్లమెల్లగా తెలుసుకోవాలని డాక్టర్ చెప్పారు సార్, అందుకే చెప్పలేదు అని రాథోడ్ అంటే, ఇంత చిన్న విషయం కూడా చెప్పకపోతే ఎలా రాథోడ్, చిన్న చిన్న విషయాలు చెప్పాలి కదా అని అమర్ అంటాడు. మెల్లగా అన్ని విషయాలు మీకు గుర్తుకు చేస్తామండి అని బాగి అంటుంది. ఇప్పుడు చిన్న విషయాలే తెలుసుకుంటున్నాడు, రేపు పూర్తిగా గతమే గుర్తుకు చేసుకుంటాడు, ఈ మనోహరి పని అయిపోయినట్లే అని చెంబ అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ నాకొక విషయం చెప్పండి, ఈ పిల్లలందరినీ కూడా ఏ ఆర్ఫాన్ హోమ్ నుంచి తీసుకువచ్చామో చెప్పండి అని అమర్ అంటాడు. దాంతో బాగి చాలా బాధపడుతూ మౌనంగా ఉంటే, మదర్ తెరీసా ఆశ్రమం నుండి సార్ అని రాథోర్ చెప్తాడు. ఈ పిల్లలకి అమ్మ నాన్నలు ఎవరు లేరా, ఎవరు వీళ్ళ అమ్మ నాన్నలు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళే కనుక ఉంటే వీళ్ళు అనాథ శరణాలయంలో ఎందుకు ఉంటారు సార్ అని చెంబ అంటుంది. అంటే అమ్మ నాన్నలు లేరా, నా అనే వాళ్ళే లేరా అని అమర్ అంటే, ఉన్నారు సార్, అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నారో వీళ్ళకి తెలీదు అని రాథోడ్ అంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టి వాళ్ళకి వీళ్ళని అప్పచెప్పాలి రాథోడ్, అసలు అమ్మ నాన్నల ప్రేమ లేకపోతే జీవితం అస్సలు బాగుండదు. అసలు నేనెవరో 4, 5 రోజుల నుంచి నాకే అర్థం కాక నేను ఎంత అయోమయంగా ఉన్నానో, అటువంటి పరిస్థితి వీళ్ళకి ఉండకూడదు, అమ్మ నాన్నల ప్రేమ దక్కాలి, వాళ్ళకి అప్పచెప్పాలి అని అమర్ చెప్తుంటే బాగి పిల్లలు టెన్షన్ పడుతూ వింటూ ఉంటారు. అప్పుడే మనోహరి గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా విని, అవును అమర్, నువ్వు కరెక్ట్‌గా చెప్పావు, వీళ్ళ అమ్మ నాన్నలని ఎవరో కనిపెట్టి వీళ్ళని అప్పచెప్పేయాలి. నువ్వు చాలా గ్రేట్ అమర్, వీళ్ళని వాళ్ళకి అప్పచెప్పాలంటున్నావు చూడు, ఈ మంచి మనసును చూసే నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. చూడు అమర్, మన పెళ్ళికి ముందే వీళ్ళని వీళ్ళ అమ్మ నాన్నలకి అప్పచెప్పేస్తే చాలా బాగుంటుంది. ఏమో నువ్వు అనుకున్నావు కదా, ఇప్పుడే జరిగిపోవచ్చేమో, ఎప్పుడైనా జరిగిపోవచ్చు, వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్నల్ని చేరుకోవచ్చు అని మనోహరి చెప్తుంటే, ఈ మనోహరి మళ్ళీ ఏదో ఎత్తు వేస్తుంది, శ్రీకారం చుట్టి వచ్చినట్లు ఉంది అని రాథోడ్ అనుకుంటూ ఉంటే, గతం మర్చిపోయిన ఈయనతో మనోహరి ఏం కుట్ర చేస్తోంది అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అలా అమర్ పిల్లలందరితో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు. అప్పుడే రణ్వీర్ ఇంటి ముందు కార్ దిగి, ఈ ఇంట్లోకి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది లాయరు, అమర్కి గతం గుర్తుకు వచ్చి నన్ను కొడితే అని రణ్వీర్ అంటే, అసలు అమరేంద్ర గతం మర్చిపోయాడు కదా, ఇక నిన్నెలా గుర్తుపడతాడు అని లాయర్ అంటాడు. ఏమో నా టైం బాగోలేక గుర్తుపట్టాడే అనుకో, అప్పుడు అమర్ నన్ను కొడుతూ ఉంటే మనోహరి చూస్తూ ఊరుకుంటుంది తప్పిస్తే ఏమీ చేయలేదు, కాబట్టి సింహం బోన్లోకి అడుగు పెడుతున్నట్లు ఉంది, నా వల్ల కావటం లేదు అని రణ్వీర్ అంటాడు. కన్న సొంత పిల్లల్ని అమర్ గుర్తు పట్టలేకపోతున్నాడు, ఇక నిన్నెలా గుర్తుపడతాడు రణ్వీర్, ఏం కాదు రా, నీకు కాళ్ళున్నాయి కదా పరిగెత్తడానికి, ఒకవేళ గుర్తుపడితే అని లాయర్ అంటే, అంటే పరుగులు పెట్టి పారిపోమ్మని చెప్తున్నావా, ఈ లోపలే నన్ను చంపేస్తాడని రణ్వీర్ అంటాడు. అలాంటిది ఏం జరగదు, నేను చెప్తున్నాను కదా రా అని లాయర్ అంటాడు. యాదమ్మ, ఈరోజు పిల్లల కోసం ఏదైనా స్పెషల్ స్వీట్ తయారు చేయి అని అమర్ చెప్తుంటే, అలాగేనని యాదమ్మ అంటుంది. అప్పుడే రణ్వీర్ లాయర్ లోపలికి వస్తూ ఉండటంతో, ఇప్పుడేంటి ఈ రణ్వీర్ ఇలా వస్తున్నాడు అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే, ఈ మనోహరి ఆ రణ్వీర్తో ఏదో ప్లాన్ చేసినట్లు ఉంది మిస్ అమ్మ అని రాథోడ్ అంటాడు. సింహం బోన్లోకి ఏనుగు పిల్ల డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది ఏంటి అని చెంబ అనుకుంటూ ఉంటుంది. హాయ్ అమర్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, మీరెవరు అని అమర్ ప్రశ్నిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. నా పేరు రణ్వీర్, మీరు నాకు చాలా బాగా తెలుసు అని రణ్వీర్ చెప్పగానే, రణ్వీర్తో కలిసిన సంఘటనలన్నీ కూడా అమర్ కళ్ళ ముందు కనిపిస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అదేంటి అమర్ ఎలా చూస్తున్నాడు, కొంపతీసి రణ్వీర్ని గుర్తు పట్టేశాడా, అలాగైతే పీక పట్టుకొని పిసికి చంపి పడేస్తాడు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఏంటమర్ అలా చూస్తున్నావు, గతం గుర్తుకు వచ్చిందా అని మనోహరి అంటే, లేదు మనోహరి, ఎంత ఆలోచించినా ఇతనెవరో నాకు గుర్తుకు రావటం లేదు అని అమర్ అంటాడు. డోంట్ వరీ అమరేంద్ర, వచ్చిన పని స్ట్రైట్గా నేను చెప్పేస్తానని రణ్వీర్ అంటాడు. ఇదిగో మనోహరి, ఇప్పుడు రణ్వీర్ని ఎందుకు పిలిపించావు అని బాగి నిలదీస్తూ ఉంటుంది. కేర్ టేకర్వి కేర్ టేకర్గా మాత్రమే ఉండు, ఇంటి మనిషిగా ఫీల్ అయిపోకు అని మనోహరి వార్నింగ్ ఇస్తుంది. సార్కి ఇష్టం లేని వాళ్ళని ఎందుకు పిలిపించారండి అని రాథోడ్ గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటే, డ్రైవర్వి డ్రైవర్గా మాత్రమే ఉండు అని మనోహరి వార్నింగ్ ఇస్తుంది. నాకిష్టం లేదా అని అమర్ అంటే, వాళ్ళేదో చెప్తున్నారు అమర్, నువ్వు పట్టించుకోకు, రణ్వీర్ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు అని మనోహరి అంటుంది. ఏం లేదు అమర్, నా కూతురు కోసం వచ్చాను, నా కూతుర్ని అప్పచెప్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను, నా కూతుర్ని నాకు అప్పచెప్పు అమర్ అని రణ్వీర్ అంటే, నీ కూతురు నా దగ్గర ఉందా అని అమర్ అంటాడు. అవునని రణ్వీర్ అంటే, ఎవరు అని అమర్ అంటాడు. అంజునే నా కూతురని రణ్వీర్ చూపిస్తూ ఉంటే, ఇక అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి అంజు నీ కూతురా,
మరి నా దగ్గర ఎందుకు ఉంది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును అమర్, కొన్ని కారణాల వల్ల రణ్వీర్, అతని భార్య ఇద్దరు విడిపోయారు. వాళ్ళకు పుట్టిన బిడ్డని ఆర్ఫాన్‌లో వదిలేశారు. ఆ పిల్లనే మనం తెచ్చుకొని పెంచుకుంటున్నాము. ఆ పిల్లే ఈ అంజు పాప అని మనోహరి చెప్తుంది. ఇన్నాళ్ళు నా పాప ఎక్కడ ఉందో నాకు తెలీదు అమరేంద్ర. ఇదిగో ఈ మనోహరి పుణ్యమా అని నా కూతురు నీ దగ్గర ఉందన్న విషయం తెలిసింది. నా కూతుర్ని నాకిచ్చేస్తే తీసుకువెళ్ళిపోతాను అమరేంద్ర, ప్లీజ్ అని రణ్వీర్ అంటే, నీ కూతుర్ని నువ్వు తీసుకువెళ్ళటం కోసం ఇంతగా బతిమలాడాల్సిన అవసరం ఏముంది రణ్వీర్? నువ్వు హ్యాపీగా తీసుకువెళ్ళిపోవచ్చు అని మనోహరి అంటే, ఏం మాట్లాడుతున్నావు మనోహరి? అంజుని రణ్వీర్‌కి అప్పచెప్పటం ఏంటి అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏదో నీ కూతుర్ని అప్పచెప్తున్నట్లు మాట్లాడుతున్నావు ఏంటని మనోహరి అంటుంది. ఏం మాట్లాడుతున్నారండి? అసలు రణవీర్ అని రాథోడ్ అరుస్తూ ఉంటే, చూడు పని వాళ్ళలా ఉంటే బాగుంటుందని నీకు ఇందాకే చెప్పాను. అమర్, నువ్వు ఇందాక పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే రక్షణ, ప్రేమ ఉంటాయని నువ్వే చెప్పావు కదా! ఇప్పుడు తండ్రికి అప్పచెప్పేసేయ్ అని మనోహరి అంటుంది. నా కూతురు అంజుని నువ్వు కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నావని మనోహరి చెప్పింది అమరేంద్ర. ఇప్పుడు నా కూతుర్ని నాకు అప్పచెప్తే నేను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. ప్లీజ్ ఇచ్చేసేయ్ అని దండం పెడుతూ రణ్వీర్ అడుగుతూ ఉంటాడు. ఏంటి అంజు నిజంగానే రణ్వీర్ కూతురా అని బాగీని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే బాగి మౌనంగా ఉంటుంది. అవును అమర్, నేను చెప్తున్నాను కదా అని మనోహరి అంటే, మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదని అమర్ అంటాడు. అంటే నీకు గతం గుర్తు చేయొద్దని డాక్టర్ చెప్పారు కదా! అందుకే నేను కానీ, వాళ్ళు కానీ గతం గుర్తుకు చేయలేదు అని మనోహరి అంటుంది. చూడండి, పిల్లలన్న తర్వాత కన్నవాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఈ పిల్లల్ని పోషించటం నాకు బరువేమీ కాదు. కానీ కన్నవాళ్ళ దగ్గర ఉండటమే కరెక్ట్ కాబట్టి మీ కూతుర్ని మీరు తీసుకువెళ్ళిపోవచ్చు అని అమర్ చెప్తాడు. థ్యాంక్ యూ అమర్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజే నా కూతురు అంజుని తీసుకువెళ్ళిపోతాను అని రణ్వీర్ చాలా చాలా సంతోషపడుతూ అమర్ చేతులు పట్టుకొని చెప్తూ ఉంటాడు. చూడండి, మీ కూతుర్ని తీసుకువెళ్ళటం కోసం ముహూర్తాలేమీ అవసరం లేదు. ఇప్పుడే తీసుకువెళ్ళిపోండి అని మనోహరి చెప్తుంది. మిస్సమ్మ, ఏదో ఒకటి చెయ్యి మిస్సమ్మ. ఆ దుర్మార్గుడు అంజు పాపని ఆస్తి కోసం తీసుకువెళ్తానని చెప్తున్నాడు. ఆస్తి రాగానే మన అంజు పాపని చంపేస్తాడు మిస్సమ్మ. ఏదో ఒకటి చేసి అడ్డుకో మిస్సమ్మ అని రాథోడ్ ఏడుస్తూ బాగికి మెల్లగా చెప్తూ ఉంటాడు. రా అంజు, వెళ్దామని రణ్వీర్ పిలుస్తూ ఉంటే, లేదు నేను మీతో రాను, మీరు మా డ్యాడీ కాదు, మా డ్యాడీ ఈయనే అంటూ అమర్ చేయి పట్టుకొని అంజు చాలా ఏడుస్తూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు నన్ను డ్యాడీ అని పిలిచేంత వరకే నీ సొంత కన్న తండ్రి ఈ రణ్వీర్ అంకులే అని అమర్ చెప్తాడు. లేదు నేను వెళ్ళను, మీరే మా డ్యాడీ అని అంజు ఏడుస్తూ ఉంటే, అంజుని పంపించకండి డ్యాడీ, మాతో పాటే ఉండనివ్వండి అని ఆనంద్, ఆకాష్, అవును డ్యాడీ, అంజు అక్కని మనతోనే ఉండనివ్వండి అని బుజ్జమ్మ కూడా చెప్తూ ఉంటుంది. లేదమ్మా, అలా అనకూడదు, మీరు కూడా రేపు మీ కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాల్సిందే, నేను మీ సొంత డ్యాడీని కాదు అని అమర్ చెప్తాడు. చూడండి, మీరందరూ అలా మాట్లాడకూడదు. అంజు రా వెళ్ళు అని మనోహరి అంటే, లేదు నేను వెళ్ళను, నేను మా డ్యాడీతోనే ఉంటాను, ఇదే నా ఇల్లు అని అంజు చెప్తుంది. అంజు ఇలా రా అంటూ మనోహరి అంజుని దగ్గరికి తీసుకొని, ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఎక్కువ మాట్లాడావంటే మెడ పట్టుకొని పిసికి పడేస్తాను, చంపేస్తాను జాగ్రత్త అని మెల్లగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మిస్సమ్మ నన్ను కాపాడు మిస్సమ్మ అంటూ అంజు బాగీని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. నన్ను కాపాడు మిస్సమ్మ, నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను అని అంజు ఏడుస్తూ ఉంటే, ఏం చేయాలా అని బాగి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది.